హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం ఎప్పుడు పల్లి చెక్కి అయితే చేస్తూ ఉంటాము, అలా పీసుల కింద అది కట్ చేసుకుంటూ ఉంటాము. ఈసారి అయితే ఇలా డిఫరెంట్గా అయితే తయారు చేశాను. చూడండి, మీకు కూడా చూపిస్తాను. లిటిల్ కిచెన్లోకి అయితే వెళ్దాము రండి. ఇలా తయారు చేసేసుకుందాం. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం పల్లీలు 250 గ్రాములు పల్లీలు అయితే వేసుకుందాం. దోరగా వేసుకుని పొట్టు అయితే తీసేసుకుందాం. పల్లీ పప్పు పొట్టు తీసిన తర్వాత ఇలా అయితే చెక్క ముక్క కింద అయితే దంచుకోండి. దంచుకున్న పప్పు అంతా కూడా ఇలా అయితే వేసేసుకోండి. ఇలా చెక్క ముక్క కింద ఉండాలి కంపల్సరిగా. 250 గ్రాములు బెల్లం అయితే తీసుకోండి. మనకి దంచి పెట్టుకున్న పల్లి చెక్క ముక్క కూడా 250 గ్రాములు ఉండాలి. బెల్లం అయితే బాగా దంచుకోండి. 250 గ్రాముల బెల్లానికి 1 టీ కప్పు వాటర్ అయితే యాడ్ చేయండి. ఒక కవర్ అయితే తీసుకోండి. ఇలా స్ప్రే తీసుకుని ఇలా కవర్ అయితే తీసుకొని కొద్దిగా నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే అప్లై చేయండి. ఇలాంటివి ఒకటి తీసుకుని దీన్ని కూడా అప్లై చేసుకోండి. చూడండి, గడ్డలు లేకుండా కరిగిపోయిన తర్వాత నీట్గా చెత్త చెదారం అంతా కూడా ఇలా వడపోసుకోండి. చూడండి, బెల్లం కలర్ అయితే చేంజ్ అయింది కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం దంచుకున్న ఈ పల్లీలన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. కలుపుకున్న ముద్దంతా కూడా ఇలా అయితే వేసుకోండి. కొద్దిగా ఇలా తీసుకుంటూ ఇలా లడ్డూలాగా అయితే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా అయితే చుట్టుకోండి. ఇలా చుట్టిన తర్వాత ఇలా అయితే తీసుకొని దీంట్లోకి అయితే బ్రష్ చేసుకోండి. ఇలా జస్ట్ ఇలా అయితే బ్రష్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా పక్కకు అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా అయితే తయారు చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా వేడిగా కాలుతూ ఉంటుంది. ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి, ప్రతి ఒక్కటి ఈ సైజులో అయితే తీసుకోండి. ఇలా అయితే అన్నీ చాలా ఈజీ అండి. ఈ చెక్కీస్ అయితే మనం ఎప్పుడు పీసుల కింద అది కట్ చేస్తాము. ఇలా కూడా తయారు చేసుకోండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వస్తాయి. వేడిగా ఇలా అయితే తీసుకోవాలండి ప్రతి ఒక్కటి కూడా. మొత్తం ఇలా అయితే అన్నీ తయారు చేసుకోండి. చూడండి, పల్లీ చెక్కీ అంతా కూడా రెడీ అయిపోయింది. నోరూరించే పల్లీ చెక్కీ ఇలా అయితే తయారు చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.